హాయ్ ఫ్రెండ్స్, మనకి ఇక్కడ నుంచి వెళ్ళి విజయనగరం లోడ్ దొరికింది. సిద్దిపేట నుంచి వెళ్ళి విజయనగరం. మనమైతే ఇక్కడ రంగనాయక సార్ కట్టు ఉంటుంది కదా, అక్కడ నుంచి వెళ్ళాలన్నమాట. అక్కడ ఫామ్ ఆయిల్ తోట ఉంటుంది, సబ్సిడీలు ఇస్తారు రైతులకు. దాన్ని దాటిన తర్వాత మనకు లోడ్ అయితే ఉంటుంది. అక్కడ నుంచి సీదా వెళ్ళిపోతే మనకు లోడ్ అయిపోతుంది. మనకైతే సబ్ స్టేషన్ సామాన్ అన్నమాట అది. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడే ఇక్కడ నుంచి లోపలికి వచ్చేస్తాం. ఇదే రంగనాయక్ సార్ కట్ట. మనకి ట్యాబ్ కాబట్టి కరెక్ట్ పట్టుకోవడానికి రావట్లేదు, ఇబ్బంది అయిపోతుంది చాలా. బాగున్నాయి కదా వాటర్, చాలా నిండుగా ఉన్నాయి. ఎండాకాలం కూడా అట్లా ఉంటే సూపర్ ఉంటుంది. మంచిగా స్విమ్మింగ్ చేయడానికి అయితే సూపర్ ఉంటుంది. మీదికి ఎక్కనైతే వ్యూ చాలా బాగుంటుంది, కానీ మనమైతే మీదికి ఎక్కకుండా కిందికి వెళ్ళిపోతాం అన్నమాట. ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలి. నుంచి ముందుకు వెళ్తూనే ఉండాలి. ఇదైతే మనకు ప్లేస్ కరెక్ట్ తెలియదు. ముందుకు వెళ్ళాక ఫోన్ చేసి అన్నని అడగాలి. ఈరోజు అయితే మనం ఒక్కలమే ఉన్నాం వీడియో తీయడానికి, చాలా ఇబ్బంది అవుతుంది. చెట్లు ఇక్కడ నుంచి వెళ్ళి బండ్లు నడవాయి కదా, చెట్లన్నీ రోడ్డు మీదకి వచ్చేసినాయి. మనమే చెట్లని ఇలా తప్పించుకుంటూ వెళ్ళిపోవాలి. చెట్టు జరిగి మిర్రర్ వెళ్ళిపోయింది, అట్లుంటే చిన్న ఉంటుంది తవ్వు అనమాట. ఎటు పోదామన్నా ఇబ్బంది. ఇది ఇచ్చేరికి అయితేనే ఇట్లా ఫోల్డ్ అవుతాయి మిర్రర్స్. మన టాటా అది ఉంది చూడండి, వీడంతా ఐడియా రావట్లేదు. టాటాకి అయితే మరి 2 యాంగ్లర్స్ వస్తాయి, డోర్కి కూడా వస్తుంది యాంగ్లర్. అదైతే చాలా ఇబ్బంది అయిపోతుంది. టాటా పోతే డోర్ మొత్తం పోతుంది, ఏమో ఆటోమేటిక్ ఫోల్డ్ అయిపోతాయి. చిన్న దలినా సరే ఫోల్డ్ అయిపోతుంది మిర్రర్. ఇంతకుముందు అయితే అది చిన్న కొమ్మ కలిగింది, అంతే చిన్న కొమ్మ, కానీ రన్నింగ్లో బాగానే ఉంటాయి. హెచ్ఎల్ ప్లస్ పాయింట్ అదే, మిర్రర్స్ చాలా లాంగ్ టైం వస్తాయి అన్నమాట లైఫ్. అదే నార్మల్గా స్టాండర్డ్ పెట్టి ఉంటే తలిగితే మళ్ళీ వలిగిపోతుంది కదా మిర్రర్. అట్లా చాలా గుంతలు బాగున్నాయి, మనం గుంతలు తప్పించుకుంటూ వెళ్ళాలి. వ్యూ అయితే కరెక్ట్గా అనిపిస్తుందని అనుకుంటున్నా. ఇంకెంత దూరం ఉందో. మనమైతే ఈరోజు టిఫిన్ చేయలేదు, ఏం చేయలేదు. పాయింట్ దగ్గరికి వెళ్ళాక ఏమన్నా కుకింగ్ చేసుకోవస్తే కుకింగ్ చేసుకోవాలి, లేకపోతే హోటల్లో నీట్గా తినేసాలి. ఇంకా ఇటుకే బట్టి
సిద్దిపేట నర్సరీ. ఇక్కడ చెట్లు అన్నీ దొరుకుతాయి మనకు. అంటే గవర్నమెంట్ స్కూల్స్కి రోడ్డు పొండి పెట్టడానికి తీస్తారు. ఫోన్లో అయితే ఈరోజు ఏమో కానీ నర్సరీ కరెక్ట్గా అనిపిస్తలేదు అనుకుంటా. ముందరికి పోతే ఫామ్ ఆయిల్ చెట్ల దాని ఉంటుంది. ఇక్కడ బ్రిడ్జ్ మీద అయితే వ్యూ చాలా బాగుంటుంది, వాటర్ ఇట్లా. ఇక్కడ నుంచి ఇట్లా మీదకి ఎక్కచ్చు అనమాట. అడిగి వ్యూ చూడాలంటారు. నుంచి రైట్ తీసుకొని మళ్ళీ లెఫ్ట్ తీసుకోవాలి. మనమైతే అక్కడ నుంచి వెళ్ళి రైట్ తీసుకొని లెఫ్ట్ వచ్చినాం కదా. ఇవే అనమాట ఫామ్ ఆయిల్ చెట్లు. గవర్నమెంట్ సబ్సిడీలు ఇస్తుంది రైతులకు మాత్రమే. సబ్సిడీలో చెట్లు ఇస్తాయి ఇవి. అంటే అవి 100 రూపాయలు ఉంటాయి, 50 రూపాయలకు అట్లా. ఎకరానికి 40 చెట్లు ఏమో, మనకంత తెలియదు. అంటే ఎకరానికి ఇన్ని చెట్లు పెట్టాలని వాళ్ళు చెప్తారు. అన్ని చెట్లు పెట్టాలి, అది సబ్సిడీ. మనకు ఆంధ్రలో అయితే ఫామ్ ఆయిల్ చెట్లు చాలా అనిపిస్తాయి, మన తెలంగాణలో తక్కువనే. ఇప్పుడిప్పుడు స్టార్ట్ అయింది కొంచెం చెట్లు పెట్టడం. చాలా పోతే అక్కడ వరకు అది బ్రిడ్జ్ వస్తుంది. ఆ బ్రిడ్జ్ వరకు, బ్రిడ్జ్ దాటినాక కూడా కొంచెం ఉంటుంది. మంచిగా ఇక్కడ చూడడం ఎంత మంచిగా గ్రీనరీగా ఉంది, పచ్చదనంతో నిండిపోయింది మొత్తం. ఇక్కడనైతే మనకు తెలిసినది లోడింగ్ అవుతుందన్నమాట. అవే రౌండ్ ఉన్నాయి కదా, అవే లోడ్ వేస్తున్నారు. వెనకాల పట్టి తీసేయాలంట. మన బండికి అయితే పట్టి ఉంది. ఆ బండికి పట్టి వేసినారో వేయలేదో అట్లా అవుతుంది లోడింగ్. మన బండి అయ్యేటప్పుడు చూపిస్తాయి ఇంకా లోడింగ్. ఇక్కడ నుంచి వెళ్ళాలి. ముందర నుంచి అట్లనే హైదరాబాద్ రోడ్లో పోతే మనకు టోల్ గేట్ తగులుతుంది. అందుకని ఇట్లా షార్ట్ కట్లో వెళ్ళిపోవచ్చు. వేస్ట్ 5 కిలోమీటర్లు ఎక్కువ వస్తుంది మనకు ఇట్లకి వెళ్ళి పోతే. అక్కడ నుంచి పోతే 5 కిలోమీటర్లు తక్కువ వస్తుంది. కాకపోతే మనకు 350 రూపాయలు కట్ అవుతాయి కదా. 350 అంటే 3 లీటర్లు, 12 కిలోమీటర్లు ఎక్కువ పోవచ్చు. కానీ ఇక్కడ నుంచి పోతుంది షార్ట్ కట్. ఇక్కడ నుంచి కొండ పెట్ట టోపీరా, టోపీ అదే టోపేది మర్చిపోయింది. అయినా ఇళ్ళనే ఉంటుందిరా, దానికి దిగారా దిగా. మనం ఇక్కడ నుంచి అయితే లెఫ్ట్ చేసుకోవాలి.
అదేం బండి చిన్న పని బ్యాటరీ పని బాగుంది అది బాగుంది కదా ఇది ఇట్లా వానికి వస్తుంది కట్ చేసి కూడా పెట్టుకో ఇక సిరిసినగల రూట్లో నుంచి వెళ్తుంది మీద మన టోల్ ప్లాజా నాకు నమ్మకాల హాయ్ ఫ్రెండ్స్ మనమైతే అక్కడ నుంచి వెళ్ళినాం కదా సిద్దిపేట పెట్రోల్ బంక్ దగ్గర నుంచి వెళ్ళి అది ఒకటే స్ట్రేట్ రోడ్ అనమాట ఒక 2 విలేజెస్ ఉంటాయి మనకు అక్కడ నుంచి వెళ్ళిన తర్వాత ఇక్కడ లెఫ్ట్ తీసుకున్నామంటే డైరెక్ట్ అక్కడ టోల్గేట్ దగ్గరికి వెళ్తాం అనమాట సీదా మళ్ళీ ఒకటే రోడ్డు మనకు మనకు ఆ టోల్గేట్ పేరు అంత గుర్తు రావట్లేదు నాకు తెలిస్తానైతే నీ బండారం ఎట్లా వస్తుంది నీ బండారం ఎట్లా వస్తుంది అని అడుగుతున్నాను ఒకసారి కొట్ట అంటే సిటీ ఏరియాలలో మళ్ళీ ఇబ్బంది అయిపోతుంది కదా అందు గురించి సిటీ ఏరియాలలో కొట్టలేదు ఇప్పుడు కొడతా చూడండి ఇదైతే కుమ్రా కంపెనీ అనమాట 57 ఆర్ఎన్స్ వస్తాయి ఆర్ఎన్స్ బాగుంటుంది ఆల్రెడీ దీనికి ఒక షార్ట్ వీడియో కూడా పెడతాను నేను ఇది చేపించింది ఎడిట్ చేయలేదు ఇంకా అది ఎడిట్ చేసి షార్ట్ వీడియో కూడా పెడతాను ఇందులో నాగిన ఆరన్ కూడా ఉంటుంది ఇక మా ఫ్రెండ్స్ వాళ్ళకైతే సౌండ్ లేకుండా సరే ఇదే సెట్ బడ్డేది కూడా ఉంటుంది ఫ్రెండ్స్ ఇలా బడ్డే ఆరన్ అది 27 నెంబర్ అది కూడా పెడతాను చూడండి బడ్డే ఆరన్ అనమాట ఇక మస్తు ఆరన్స్ ఉన్నాయి మనకు చాలా ఇలా ఈ బటన్స్ ఉంటాయి అనమాట బటన్స్ సెట్ చేసుకుంటే లాక్ బటన్ కూడా ఉంటుంది మొత్తం సాంగ్ అయిపోయే వరకు వస్తుంది అనమాట మనకు హైవేలో పోవాలన్న సైడ్ ఇవ్వాలంటే 12th నెంబర్ ఆరన్ పెట్టుకున్నామంటే సూపర్ ఇంకా ఈ ఆరన్ అయితే సైడ్ ఇస్తారు మనకు నేను ఎక్కువ ఇదే యూజ్ చేస్తాను హైవే మీద పోతే మాత్రం ఇది ఇంకొక ఆరను ఆరన్స్ అయితే చాలా సూపర్ ఉంటాయి కానీ లైఫ్ టైం అనేది కొంచెం తక్కువ అనమాట మనకు రూల్స్ ఏమో 7,000 చేంజ్ పడుతుంది కానీ అది లైఫ్ టైం చాలా ఎక్కువ ఇస్తుంది ఒక 4 years 3 years అట్లా ఇస్తుంది ఇది అంత లైఫ్ రాదు అయినా మనకు ఎప్పటికప్పుడు చేంజ్ అయితేనే మంచి ఊపు ఉంటుంది ఈ బండ్లకు అంటే ఎప్పుడు కొత్తగా తినాలి కదా ఎప్పుడు ఒక్కటే ఆరని పెట్టుకుంటే ఏం మజా ఉంటుంది ఇదైతేనేమో 3,800 900 ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క ప్రైస్ ఉంటుంది అనమాట మనం వేయించినైతే అన్ని చిల్లర సామాన్లతోటి 4,000 దాకా మనకి అవన్నీ ఉంటుంది ఇంకా బయట డెకరేషన్ సామాన్స్ అవి ఇవి అన్నీ తీసుకున్నాం అనమాట మనకి అయితే దుర్గా టోల్గేట్ అనమాట ఇక్కడ నుంచి రైడ్ తీసుకొని వెళ్ళాలి మనకైతే విజయనగరం లోడ్ అయింది విజయనగరం వెళ్ళాలంటే ఇక్కడ నుంచి ముందర నుంచి మళ్ళీ లెఫ్ట్ సైడ్ తీసుకోవాలి కొత్త మాట్లాడుతున్నాం కదా అంత కొంచెం ఏం మాట్లాడాలని అర్థం కావట్లేదు ఎలా పని చేసినా
ఎప్పుడు చాటింగ్ చేయాలి చేయాలని అదే ఉంది. ఎప్పుడు ఫోన్ పిచ్చి పాటలు పెడదాం అదే. మనకు మొన్న ట్రిప్లో పోయిన ఆయనేమో ఫ్రెండ్ అవుతాడు, వీడేమో మా తమ్ముడు అనమాట. మా తమ్ముడు వస్తుంది ఇప్పుడు. ఎప్పటికి మనతో ఎవరన్నా ఒక్కరు ఉంటే కొంచెం టైంపాస్ మజా అవుతుంది. ఒక్కల మీద తిరగాలంటే చాలా బోరింగ్ ఉంటుంది కదా. బండి అయితే ఆయన ఆడిపోతుంది మొత్తం. చాలా ఎక్కేసినాయి. బ్రేక్ కట్టాలి ఎందుకు వేస్తారో ఏమో. బ్రేక్ కట్ట అయితే ఆడిపోదానండి. మళ్ళీ అది కాకుండా జీబ్రా లైన్స్ వేస్తారు. ఇదే పొన్నాల నడ దుద్దెడ టోల్గేట్ అనమాట. మనం అక్కడ నుంచి వస్తే సిద్దిపేట నుంచి వస్తే డైరెక్ట్ ఇక్కడ హైదరాబాద్ రోడ్డు మనకు టోల్గేట్ తగులుతుంది, దుద్దెడ టోల్గేట్. సర్వీడ్ ఆఫ్ ఇప్పుడైతే మనం జనగాం మీదకి వెళ్ళిపోతాము. జనగాం మనకి 50 కిలోమీటర్స్ ఉంది. ఇక్కడ నుంచి లెఫ్ట్ తీసుకోవాలి. అట్లా మనకు విజయవాడ నుంచి వెళ్తే చాలా టోల్గేట్లు అవుతాయి. ఈజీ ఒక 3000 దాకా టోల్గేట్, 3500 దాకా అవుతాయి. ఇట్లా పోతే ఒక 1500 టోల్గేట్లో వెళ్ళిపోతాం మనం. 1500 కూడా కాదు, అక్కడికి వెళ్ళినా చెప్తాం మన టోల్గేట్లు ఎంత అయినాయి అని. ఎందుకైనా మంచిది కానీ ఎప్పటికైనా టోల్గేట్లో రీఛార్జ్ ఎప్పుడు ఉంచుకోవాలి. విజయవాడ 275 కిలోమీటర్లు చూపిస్తుంది ఇక్కడ నుంచి విజయవాడ. మొత్తం 300, నాకు 300, మాకు 300. మళ్ళీ ఎడిట్ చేసుకోవచ్చుగా. మనమైతే కర్రీ ఇట్లా వండుతున్నాం నీట్గా. ఎర్రపప్పు అంటే గన్నేరు పప్పు అనుకున్నారు. మనకైతే వంట రాదు, ఇప్పుడే వేస్తున్నాం. 2 బండ్లు కలిసి వచ్చినాయి లోడింగ్కి. అన్లోనికి పోతున్నాయి. హాయ్ ఫ్రెండ్స్, మనమైతే దేవరాపల్లి పార్కింగ్ దాటేసి ఇక్కడ ఓవర్ బ్రిడ్జ్ అంటారు, ఓవర్ బ్రిడ్జ్ దగ్గరికి వచ్చేసినాం. ముందరికి వెళ్తే రాజమండ్రి నుంచి వైజాగ్ రోడ్ వెళ్ళిపోతాం. వైజాగ్ నుంచి వెళ్ళి అదేదో విలేజ్ చెప్పినాం, నేనంతా గుర్తురావట్లేదు. నీట్గా అయితే అక్కడికి వెళ్ళిపోతాం. వ్యూ అయితే చాలా బాగుంటుంది చూడండి. ఇంచుమించు 1.5-2 కిలోమీటర్స్ వరకు ఉంటుంది, 2 నుంచి 3 కిలోమీటర్స్ వరకు ఉంటుంది బ్రిడ్జ్. చాలా పెద్ద ఉంటుంది. పొద్దున్నే నాశనం వచ్చేస్తున్నాము నైట్ నుంచి వెళ్ళి. ఇప్పుడైతే 6:40 అప్పుడు అవుతుంది. మననైతే పడుకున్నా లేచి మరి వేరే అయిపోతుందా ఒక్కొని తీయాలంటే చాలా ఇబ్బంది అయిపోతుంది అన్నమాట. ఇంతకుముందు అయితే అక్కడ ఆటో ఆపిండు మనని. మన ఎట్లా అయితే పాసింగ్ రోడ్ కాబట్టి మనైతే పాసింగ్ రోడ్ అనమాట. పేపర్లకి ఇట్లా అన్నీ బరాబర్ ఉన్నాయి. అందు గురించనే మనం ఏమనలేదు, ఇంకా వెళ్ళిపోమని చెప్పాను, వెళ్ళిపోయాను. విజయనగరం అయితే 2:30 ఉంది. ఇంకా మధ్యలో మనకు డబ్బాయిలు తీసుకొని పోసుకొని వెళ్ళాలి. మాకైతే డబ్బాయిలు తక్కువ ఉంటాయి. మళ్ళీ దాంట్లో అయిపోతే ఆల్రెడీ పోయిన ట్రిప్లో వచ్చినాం మనం, కాకపోతే అది ఆడికాడికి అయిపోయింది. మనకైతే ఒక్క డబ్బాయిలు బకెట్ వచ్చేసి 5000 నుంచి 6000 మధ్యలో ఇస్తుంది. అంటే 5000 కిలోమీటర్స్ అట్లా. మనం వచ్చింది
ఆల్మోస్ట్ ఒక 3,000 చేంజ్ దాకా తిరిగినాం మనం. వస్తే ఇంకా 1,500 కిలోమీటర్స్ తిరుగుతుంది, కానీ మనము ముందే పోసుకోవాలి, లేకపోతే సిగ్నల్ వచ్చిందో. హాయ్ ఫ్రెండ్స్, మా వెహికల్ అని అయితే డెకరేషన్ ఇట్లా ఉంటుంది. ఎంతుందో కామెంట్ చేయండి. మా అయితే డబల్ సీట్ అంటే జంబో అనమాట మా వెహికల్. వెనకాల వాడుకోవడానికి ప్లేస్ ఉంటుంది. దాన్ని మొత్తం ఆగమాగం చేసేసినాం. మొత్తం అక్కడ వెనకాల వాడుకోవచ్చు, నో టెన్షన్. అందరు లారీలో వేరుంటుంది, డీసెంట్లో వేరుంటుంది అనమాట. డీసెంట్లోనేమో ఇక్కడ వాడుకోవడానికి ఉంటుంది, లారీలోనేమో ఇది ఉండదు అనమాట. సీటు మొత్తం ఇట్లా బెడ్ లాగా ఉంటుంది. మనకి ఇది మొత్తం కాలు పెట్టుకోవడానికి సేమ్ కార్ టైప్లా, కాకపోతే వెనకాల మాత్రమే బెడ్ ఉంటుంది. చాలా బాగుంటుంది మనకైతే అనమాట. హాయ్ ఫ్రెండ్స్, మనకి ఇక్కడ తునికి పోయే రూట్లోనైతే గుట్టలు చాలా బాగున్నాయి తెలుసా. తాజా మటన్ ఎలా వస్తుంటే తునిపోయే రూట్లో రిటర్న్ గుట్టలు అయితే బాగున్నాయి. మన తెలంగాణలో అయితే ఎంత గుట్టలు అయితే ఎక్కడ ఉండవు మ్యాక్సిమం. ఎంజాయ్ ద వ్యూ. గ్రేప్స్ పనులు అయితే చాలా అవుతున్నాయి. ఇప్పుడు గ్రేప్స్ సీజన్ స్టార్ట్ అయిందన్నమాట. హాయ్ ఫ్రెండ్స్, మనమైతే నైట్ 8:30-9కి అట్లా వెళ్ళినాము. మధ్యలోకి వచ్చినాక వండుకొని తినడానికి ఒక 1 hour 1.5 hour అట్లా అయిపోయింది. ఇప్పుడు 12 దగ్గర దాకా ఇప్పుడు చేరుకున్నాం మనం. ఇక్కడ విజయనగరానికి ఇప్పుడు చేరుకున్నాం మనము. అంటే బరాబర్ టైమింగ్ అయితే బరాబర్ 12 hours వచ్చేసాము. మనం టైం వేస్ట్ చేయకపోతే 10 hours వచ్చేసాము. ఎంజాయ్ ద వ్యూ. కప్పలపాటి ఫ్రెండ్స్, కప్పలపాటి మా హస్బెండే రాజుడు కేజీసీ. ఇదైతే మన వెహికల్ ఫ్రెండ్స్. పక్కన చూపిస్తాడు మన ఎటో. మనమైతే విజయనగరం తిరిగి మనం ఇంతవరకు ఎప్పుడు రాలేదు. ఇదే ఫస్ట్ టైం విజయనగరానికి రావడం. ఉంటుందో ఏముంటుందో మనకైతే తెలియదు. అన్న వాళ్ళని ఎవరైనా అడవి వెళ్ళాలి. ఎంట్రీ ఉండదా అని అనుకుంటున్నాను నేనైతే.
పక్కనే టోల్గేట్ కూడా ఉంటుందంట మనకు అక్కడ అలా. ఈ సిటీ ఏరియాలలో పెద్దాలని ఉంటుంది వేరే కొడితే మాత్రం పోలీసు వాళ్ళు వచ్చి చందాలు తీస్తారు. రైల్వే చూడండి ఫ్రెండ్స్, మొత్తం రోడ్ మొత్తం అదే ఆక్రమించింది మొత్తం. నైట్ పూట ఈ లాస్ట్ అయితే కనిపించకుండా పోతే మాత్రం మొత్తం పెద్ద పెద్ద సన్ లైట్స్ ఉంటాయి. చూడండి ఎంత బయటికి వస్తుందో. కనీసం దీనికి ఏం సేఫ్టీ కూడా పెట్టలేడు. అంటే నైట్ పూట ఏమన్నా లైట్ లాంటిది అట్లాంటిది ఏం పెట్టలేదు. విజయనగరానికి అయితే ఇటు నుంచి లెఫ్ట్ సైడ్ తీసుకొని వెళ్ళిపోవాలి. కర్రబండ అయినా ఎక్కడికి వెళ్తాడో ఏమో, చాలా నీట్గా కట్ చేసుకుంటుండ్రు. మనకైతే నో ఇంటర్ అయితే ఏం లేనట్టుగా ఉంది. ఇంకా మనకు పాయింట్ అయితే కరెక్ట్గా 8 కిలోమీటర్స్ చూపిస్తున్నది. మనం టోల్గేట్ అంటే ఇటు సైడ్ పక్కనే ఆగాలంట, టోల్గేట్ క్రాస్ కావద్దంట. మళ్ళీ టోల్గేట్ క్రాస్ అయితే మళ్ళీ అమౌంట్ వేస్ట్ అయిపోతాయి మనకు. అటు పోవడానికి 350, మళ్ళీ ఇటు రావడానికి అలా సాంగ్ కట్ అయిపోతాయి అన్నమాట. అంటే మళ్ళీ వచ్చేటప్పుడు 170, 160 వరకు కట్ అవుతాయి. ఆంధ్రాలో అయితే బ్యానర్లు చాలా ఫేమస్. మొత్తం వీధికి చూడడం, బర్త్డేలైనా ఫంక్షన్లైనా ఏదైనా సరే బ్యానర్ వేయకపోతే వాళ్ళకి మంచిగా పట్టదు, వాళ్ళ గల్లీకి పండగ అయినట్టే అనిపించదు. మొత్తం బ్యానర్లు. అసలు ఎందుకు చేస్తారో కూడా నాకు తెలియదు. ఆ ఆంధ్ర వాళ్ళు చూస్తే కామెడీ అండి. స్టార్ట్ అయిందా? హాయ్ ఫ్రెండ్స్, మనకైతే అక్కడ లోడింగ్ పాయింట్లోనేమో ముందని చెప్పినారు. టోల్గేట్ దాటక ముందే మనకు అన్లోడింగ్ పాయింట్ వస్తుందని చెప్పారు. ఇప్పుడేమో టోల్గేట్ దాటినాక అని చెప్తున్నారు. టోల్గేట్ దాటి వెళ్ళాలన్న ముందరికి. టోల్గేట్ దాటక ముందని చెప్పి మళ్ళీ టోల్గేట్ దాటినాక అంటే ఫస్ట్ కిరాయి పెంచుతున్నాం కదా మనము. ఇప్పుడు ఇక్కడికి వచ్చినా మళ్ళీ ఇట్లా 350 బొక్క మనకి. ఎందుకన్నా మంచి అంకుల్, ఎందుకంటే మాకు కూడా ఇబ్బంది చాలా. ఒక్కరు గురించి చూసుకుంటే మాకు చాలా నష్టపోతుంది ఉంది కదా, దాని కింద సెట్ అయి ఉంది. మనం జనరల్గా లేపేస్తప్పుడు అది బెండ్ అయిపోతుంది. అప్పుడేం మేము ఇదేం చేయాలంటే ఇక్కడ వాటర్ వెళ్ళాలి. దీన్ని తీసుకుంటే కాదా ఇప్పుడు? దీన్నైనా ఈ లాస్ట్ అయినా తీసుకోండి. దీన్ని ఎత్తే వస్తే అది మళ్ళీ ఇదే చేస్తాను. నేను చెప్తాను ఎలా తీయాలో చెప్తాను.